హాయ్ అండి అందరికీ. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ రాగి సంగటి కోడికూర అండి. దీనికోసం ముందుగా రాగి సంగటి తయారు చేసుకుంటున్నాము. ఒక గిన్నెలో ఒక గ్లాస్ రైస్ తీసుకొని దాన్ని నీట్గా ఒక 3 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే నేను స్టోర్ రైస్ తీసుకుంటున్నాను, రేషన్ బియ్యం తీసుకొని నీట్గా కడిగేసుకొని ఒక గ్లాసుకి 3.5 గ్లాసులు వాటర్ వేసి ఉడికించుకోవాలండి. ఈ రైస్ ఎందుకు తీసుకుంటున్నానంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. నేను పరమన్నానికి కానీ చక్కెర పొంగల్కి కానీ వీటికి కానీ నేను ఈ రైసే వాడతాను. కాస్త ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ రైస్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఏదైతే గ్లాసు బియ్యం తీసుకున్నామో అదే గ్లాసులో 1/2 గ్లాసు సోడిపిండి తీసుకుంటున్నామండి. సోడిపిండి అన్నా రాగిపిండి అన్నా ఒకటే. ఈ పిండి మొత్తాన్ని రైస్లో వేసుకోవాలండి. మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకొని సిమ్లో పెట్టి స్టవ్ని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించాలండి. అంటే ఈ పిండి మొత్తం బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యి ఉడికేటట్టు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని చూస్తే చూడండి, ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందండి. అంటే పిండి 50% ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు ఈ పిండి మొత్తం అన్నంలో పూర్తిగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఎక్కడ వైట్ రైస్ అనేది లేకుండా కలపాలి. ఈ మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు నేను గానుగ నూనె వేసుకుంటున్నానండి. నువ్వుల నూనె వేసుకుంటున్నాను. ఇది మంచి అరోమా ఇస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంటే కర్రీతోనే కాదు, నార్మల్గా కూడా ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మనం ఎటువంటి కర్రీ కూడా లేకుండా తినగలము. అంత బాగుంటుంది. రాగి సంగటి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఫైనల్ టచ్ కింద ఇంకాస్త నువ్వుల నూనె పైన వేసుకుంటే మనం రాగి ముద్ద చుట్టేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుందండి. రాగి సంగటి రెడీ అయిపోయిందండి. దీన్ని కాస్త పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు కర్రీ కోసం 1/2 కిలో చికెన్ తీసుకొని పసుపు సాల్ట్ వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. 3 ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఇంకాస్త వేగనివ్వాలండి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని మొత్తం అంతా వేసి కలపాలండి. మొత్తం అంతా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించాలండి. మధ్యలో ఒకసారి తీసి అడుగు పట్టకుండా కలుపుకొని చికెన్ ఇంకాస్త మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి. నేను మసాలా కారం వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్లు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని అడుగు పట్టకుండా ఒకసారి కర్రీ మొత్తం కలిపి ఇప్పుడు గరం మసాలా ముద్ద కూడా వేసుకుంటున్నాను అండి. దీంతోపాటు కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటున్నాను. నీళ్ళు ఎందుకంటే మనకి రాగి సంగటికి జ్యూసీగా కావాలి కాబట్టి కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు నేను టైం షో చేయట్లేదు కానీ నాకు ఈ కర్రీ అయితే ఇంచుమించుగా 45 మినిట్స్ టైం పడుతుందండి మొత్తం కంప్లీట్ అవ్వటానికి. కేవలం చికెన్ కర్రీకి మాత్రమే 45 మినిట్స్ టైం పడుతుంది. ఎందుకంటే ప్రాసెస్ మొత్తం సిమ్లోనే వండుతాను. ఈ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడానండి. ఓకే, చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రాగి సంగటిని ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం అంతా కూడా ఒక ముద్దలా చేసుకోవాలండి. ఒక చిన్న ప్లేట్తో చేత్తోని ఇలా రౌండ్గా చుట్టుకుంటే మనకి చేతికి ఏం అంటుకోదు. రాగి సంగటి రెడీ అండి. దీని మీద వేడి చికెన్ కర్రీ వేసుకొని జ్యూసీగా 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటే తింటే భలే ఉంటుందండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.